డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు 2 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు నంద్యాల సభలో పాల్గొంటారు. సాయంత్రం 3:30 నుంచి 4:30 వరకు చిత్తూరులో ప్రచారం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 90 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహించారు. రోజుకు 3 నుంచి 5 సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. 5 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇక చంద్రబాబు 2 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు నంద్యాల సభలో పాల్గొంటారు. సాయంత్రం 3:30 నుంచి 4:30 వరకు చిత్తూరులో ప్రచారం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 90 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహించారు. రోజుకు 3 నుంచి 5 సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. 5 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం అయితే పూర్తవబోతోంది. ఇదే నేపథ్యంలో చంద్రబాబు ఈరోజు 2 సభల్లో పాల్గొనున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మొత్తంగా చంద్రబాబు షెడ్యూల్కి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివరాజ్. జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రజాగళ సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన చంద్రబాబు నేడు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ఈరోజు నంద్యాల జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన బైరెడ్డి శబరి తరఫున ప్రచారం చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మరి కాసేపట్లోనే నంద్యాల చేరుకున్నారు. ఉదయం 11 గంటల సమయానికి నంద్యాల చేరుకున్నారు చంద్రబాబు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షో అలాగే బహిరంగ సభలో పాల్గొని ఏదైతే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపైన ప్రజలకు వివరిస్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం నారా చంద్రబాబు చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఇప్పటికే నాయకులు ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. చంద్రబాబు వచ్చిన వెంటనే ఏదైతే బహిరంగ సభలో పాల్గొంటారో అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఇక్కడి నుంచి వేరే జిల్లాకు చేరుకుంటారు. అక్కడ ఏదైతే సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో ఏదైతే శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం ఎన్నికల ప్రచారం అయితే ముగియనుంది. ఈ రోజు చంద్రబాబు 2 జిల్లాలలో పర్యటించినారు. ముఖ్యంగా నంద్యాల అలాగే చిత్తూరు జిల్లాలో ప్రజాగళం సభల్లో నారా చంద్రబాబు నాయుడు అయితే పర్యటించనున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.